నాలుగవదిగా 5వ వచనం చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎక్కడుందంటే ఈ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పునరుత్థానము ద్వారా దేవుని బిడ్డకు దేవుడు స్వాస్థ్యం ఇస్తే అది అక్షయమైనది, రెండవదిగా నిర్మలమైనది, మూడవదిగా వాడబారనిది, నాలుగవదిగా అది పరలోకమందు భద్రము చేయబడిన స్వాస్థ్యము. పరలోకమందు భద్రము చేయబడిన స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యాన్ని ఎవరు టచ్ చేయలేరు. లోకంలో నాకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఎవరైనా టచ్ చేయొచ్చండి, ఎవరైనా టచ్ చేయొచ్చు. దొంగగా, బలవంతంగా, దొమ్మిగా నా యొక్క ప్రాపర్టీ పైకి, నా యొక్క ఆస్తిపాస్తుల పైకి, నా యొక్క స్వాస్థ్యం పైకి రావచ్చు. కానీ బైబిల్ వ్రాయబడింది, పునరుత్థానము ద్వారా దేవుడు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడంట, ఒక ఇన్హెరిటెన్స్ ఇచ్చాడంట. అది పరలోకమందు భద్రము చేయబడిన స్వాస్థ్యం. పరలోకమందు భద్రము చేయబడిన స్వాస్థ్యం అంటే పునరుత్థాన శక్తిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితంలో దేవుడు ఇచ్చేటువంటిది ఏంటి తెలుసా? పరలోకంలో భద్రము చేయబడిన స్వాస్థ్యాన్ని ఇస్తాడంట. దేవుని బిడ్డలారా, పునరుత్థానం అందుకే మామూలు సంగతి కాదండి. యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు అని ఒక రోజుతో ముగిసేటువంటిది కాదు. నీ జీవితంలో పరలోకంలో దాచబడిన స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చేటువంటిది. పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి, ఆయన చనిపోయాడు కాబట్టి, ఆయన తరువాత ఆ స్వాస్థ్యం నీకు నాకు చెందాలి కాబట్టి దేవుడు అంటున్నాడు, నా పునరుత్థానము ద్వారా నేను చనిపోయి తిరిగి లేచినందుకు ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై ఇన్హెరిటెన్స్ యు. నా స్వాస్థ్యాన్ని నేను మీకు అనుగ్రహిస్తా, నా స్వాస్థ్యాన్ని నేను మీకు అనుగ్రహిస్తా. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు కొన్ని లేకుండా పోవచ్చండి, కానీ పునరుత్థానుడైన యేసయ్య ఇచ్చే స్వాస్థ్యం ఎలాంటిది తెలుసా? పరలోకంలో భద్రము చేయబడిన స్వాస్థ్యం. పరలోకంలో ఇట్ వాస్ స్టోర్డ్ అండ్ ఇట్ వాస్ ప్రొటెక్టెడ్ అండ్ ఇట్ వాస్ గార్డెడ్ బై గాడ్. దేవుడే దాన్ని భద్రము చేశాడు, పరలోకంలో కాపాడుతున్నటువంటి స్వాస్థ్యము. అది ఎలాంటి స్వాస్థ్యమో దేవుడు చెప్పాడు. అది అక్షయమైనది, వాడబారనిది, అది ఎప్పటికీ ఉండేటువంటిది, పరలోకంలో భద్రం చేయబడిన స్వాస్థ్యము. మరి ఏంటి ఆ స్వాస్థ్యం? ఏంటి ఆ స్వాస్థ్యం? ఏంటి ఆ ప్రాపర్టీ? ఏంటి దేవుడు మనకిచ్చే ఆ ఇన్హెరిటెన్స్? ఏంటి ఆ స్వాస్థ్యం? ఏంటిది? దేవుని బిడ్డలారా, కొన్ని స్వాస్థ్యాల గురించి దేవుని యొక్క వాక్యంలోంచి మీ ఎదుట ఉంచాలని కోరుతున్నా. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. మనము ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా నేను నీకోసం పరిశుద్ధంగా జీవిస్తానని ఎవరైతే తీర్మానం చేసుకొని పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళు ఏమవుతారంట? భక్తులు కాదు. చాలా సందర్భాల్లో క్రైస్తవ భక్తులందరూ క్రిస్మస్ రోజున వచ్చారు, క్రైస్తవుల భక్తులందరూ కూడా ఈస్టర్ రోజు వచ్చారు అని పేపర్ వాళ్ళు రాస్తారు. బైబిల్లో భక్తులు అనేటువంటిది కాదంట. దేవుని ఎందరు అంగీకరిస్తారో వాళ్ళు భక్తులు కాదు. బైబిల్లో రాయబడింది వారు కుమారులు అవుతారంట. యు విల్ బీ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారులు. ఇక్కడ కుమారులు అని వ్రాయబడింది. బైబిల్లో యేసుప్రభు ఒకసారి అంటాడు కదా, ఈమె కూడా అబ్రహాము కుమార్తె కదా. అబ్రహాము కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. సో సందర్భాన్ని బట్టి ఒక కుమారుడని ఉపయోగించబడిన తర్వాత ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ దేర్ ఆర్ డాటర్స్ ఆల్సో. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చే మొదటి స్వాస్థ్యం ఏంటి తెలుసా? ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం జీవిస్తావో యూ విల్ బికమ్ ద సన్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. దేవుని యొక్క బిడ్డలమైపోతాం, మనం దేవుని కుమారులమైపోతాం. దేవుని యొక్క స్వాస్థ్యం ఏంటి తెలుసా? నీవు మనుష్య కుమారునిగా ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం పరిశుద్ధంగా జీవిస్తావో, ఏది ఏమైనా పరిశుద్ధంగా జీవిస్తావో అప్పుడు నువ్వు దేవుని యొక్క కుమారునిగా అవుతావు. ఇది పరలోకములో నీకు కలిగేటువంటి ఒక స్వాస్థ్యము. యూ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ హెవెన్. దేవుని బిడ్డలారా, భూలోకంలో ఇక సెన్సస్ రాబోతుంది కదా, జనన గణన అనేటువంటిది జరగబోతుంది. సో అందులో నేను ఎవరి కుమారుని, నా తల్లిదండ్రులు ఎవరు అనేటువంటిది ఉంటుందండి. భూలోకంలో సెన్సస్ ఒకటి ఉంటుంది, పరలోకంలో కూడా ఉంది. ఏంటి తెలుసా? తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ పరలోకంలో ఒక గుర్తింపు కార్డు ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డు ఉంటుందా? మనకు గుర్తింపు కార్డు కావాలి, పరలోకంలో ఎందుకు? దేవుని బిడ్డలారా, సో పరలోకంలో దేవుని కుమారులు అయ్యేటువంటి స్వాస్థ్యం నీకు కలుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్హెరిటెన్స్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వెన్ యూ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని ఎప్పుడైతే ఎవరైతే అంగీకరిస్తారో పునరుత్థానుడైన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేను ఒక కుమారునిగా కుమార్తెగా చేసుకుంటాడు. నాకు స్వాస్థ్యం రావాలంటే మొట్టమొదటిగా నేను కుమారున్నో
కుమార్తెనో కావాలి. అంతేనా? అది కాకుండా అవుతానా? అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒకరి పిల్లలు లేరనుకుందాం, వాళ్ళు ఎవరో ఒకరిని పెంచుకుంటారు, దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు రాయాలి, నా తదనంతరం నా ఆస్తి అంతా ఇదిగో ఇతనికే, నా కుమారునిగా భావిస్తున్నాను నేను. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అంటున్నాడు, నేను పునరుత్థానుడై తిరిగి లేచాను, పాపాన్ని జయించాను. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, పాపాన్ని విడిచిపెడతారో, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఆదివారం రోజున మనం చేసేటువంటి పని ఏంటి తెలుసా? ప్రభా, సోమవారం నుంచి శనివారం వరకు తప్పులు చేశాను, క్షమించు ప్రభా. ఆదివారం క్షమాపణ, సోమవారం నుంచి మళ్ళీ శనివారం మళ్ళీ పాపం. ఇది క్షమాపణేనా లేదా రక్షించబడుచున్నామా? అంటే క్షమాపణ వేరు, రక్షించబడడం వేరు. యేసు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడు తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుంచి క్షమించడానికి కాదు. క్షమించడం అంటే ఆదివారం ఒప్పుకుంటావు, మళ్ళీ సోమవారం చేస్తావు. క్షమించడానికి దేవుడు రాలా, క్షమించి రక్షించడానికి దేవుడు వచ్చాడు. రక్షించడానికి దేవుడు వచ్చాడు అంటే ఇక ఆ పాపములోంచి పూర్తిగా బయటికి తీయడానికి యేసు ప్రభు వచ్చాడు. అప్పుడే నువ్వు దేవుని కుమారుని అవుతావు. లేదా ఆదివారం రోజున క్షమాపణ ప్రార్థన చేసి సోమవారం నుంచి మరి లైసెన్స్ పొంది పాపం చేసే వ్యక్తి అయితే పరలోకంలో నీ స్వాస్థ్యం ఉండదు. నువ్వు అనుకోవచ్చు దేవుని బిడ్డవని, నేను అనుకోవచ్చు దేవుని సేవకునని. నో, దేవుని బిడ్డలారా, పాపముల నుండి రక్షించడానికి దేవుడు వచ్చాడు, క్షమించడానికి మాత్రమే కాదు. క్షమించమంటే తప్పు చేయడాన్ని దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ తప్పు చేయకుండా కాపాడడమే రక్షించడం. యేసు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే రక్షించుటకు వచ్చాడు. రక్షించుటకు వచ్చాడు. వన్స్ ఫర్ ఆల్ యు విల్ బి అవుట్ ఆఫ్ దట్ సిన్. ఆ పాపం నుంచి దేవుడు బయటికి తీయడానికి వచ్చాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని నువ్వు అంగీకరించి పాపాన్ని విడిచిపెట్టి రక్షించబడతావో, నువ్వు దేవుని కుమారుని అయ్యే స్వాస్థ్యం నీకు కలుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్హెరిటెన్స్. రెండవదిగా బైబిల్లో చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చాలు. ఇదే వాక్యంలో 2 స్వాస్థ్యాల గురించి వ్రాయబడ్డాయి. ఒకటి ఏంటంటే, మనము పిల్లలమైతే ఎవరు ఉంటాం? మనము వారసులము. మనము పిల్లలమైతే వారసులం. నేను నా తండ్రికి కుమారుని కాబట్టి నా తండ్రి యొక్క ఆస్తికి నేను వారసుని. కుమారుని కాకుండా వారసుని కాలేను, కుమారుని కాకుండా వారసుని కాలేను. దేవుని బిడ్డలారా, మా బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా తెలివిపరుడు. ఆయన ఏం చేశాడంటే మంచిగా సంపాదించాడు. ఆయన పిల్లలకు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు రిటైర్ అయిన తర్వాత ఆయన చేసినటువంటిది ఏంటంటే ఒక వీలునామా రాశాడు. నా ఆస్తి నా పిల్లలకు చెందుతుంది, కానీ కండిషన్ కింద ఒకటి పెట్టాడు, నా తదనంతరం, నేను చచ్చిపోయిన తర్వాతనే వాళ్ళకు వస్తుంది, అంతవరకు నా ఆస్తి నా దగ్గరే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మర్యాదగా ఎవరు నన్ను చూసుకుంటారో వాళ్ళకే ఆస్తి. మీరు ఏదన్నా నన్ను చూసుకోకుండా నా దగ్గర ఓవర్ చేశారంటే నా ఆస్తి మీకు రాదు. వెరీ సింపుల్. ఇప్పుడు ఏం చేయాలి? కుమారులు ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకు? లిటిగేషన్ ఉంది ఆడ. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీరు కుమారులైతే, if you are the sons of God, if you are the daughters of God, then you are the heirs of God. మీరు దేవుని కుమారులైతే దేవునితో కూడా వారసులు. అంటే ఏదైతే దేవుడు కలిగి ఉన్నాడో, పరలోకంలో ఏదైతే ప్రభు కలిగి ఉన్నాడో, ఏదైతే ఆయన పరలోకంలో కలిగి ఉన్నాడో, అందుకే బైబిల్లో రాయడింది, మీ స్వాస్థ్యము పరలోకమందు భద్రము చేయబడి ఉంది. పరలోకమందు భద్రము అది వాడబారని స్వాస్థ్యం, నిత్యము ఉండే స్వాస్థ్యం, పాపము లేనటువంటిది. అలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే, నీవు దేవుని బిడ్డవైతే, కుమారుడవైతే, యూ విల్ బికమ్ ద హెయిర్స్ ఆఫ్ గాడ్. దేవునితో కూడా వారసులం, దేవునితో కూడా వారసులం. దేవుని బిడ్డలారా, మనము పిల్లలమైతేనే వారసులం, మనం పిల్లలు కాకపోతే వారసులం కాదు. ఇప్పుడు ఆ తండ్రి చెప్పినటువంటిది ఏంటంటే, మీరు నాకు కుమారులుగా ఉండకుండా మీ బాధ్యతను మీరు విస్మరిస్తే, యూ విల్ నాట్ బి ద పార్ట్ ఆఫ్ దిస్ వన్, యూ విల్ నాట్ బి ద పార్ట్ ఆఫ్ మై ఇన్హెరిటెన్స్. నాకు వచ్చే స్వాస్థ్యంలో మీకు పాలు ఉండదు. దేవుని బిడ్డలారా, ఈరోజు పరీక్షించుకుందాం. దేవా నా తండ్రి అని ప్రార్థన చేస్తున్నామేమో. అసలు దేవుడు చెప్పగలడా నిజంగా నువ్వు దేవుని కుమార్తెవని, కుమారుడవని? ఇఫ్ గాడ్ ఈస్ నాట్ స్పీకింగ్ లైక్ దాట్, యు ఆర్ బ్లఫింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు మోసం చేసుకుంటున్నావు. నా పాపాన్ని నేను విడిచిపెట్టకుండా, నా పాపంలో నేను కంఫర్టబుల్గా ఉంటూ, చర్చికి వచ్చి నా ఇష్టానుసారంగా నేను ఆలోచన చేస్తూ ప్రార్థన చేసే వ్యక్తి అయితే, పునరుత్థాన శక్తి ద్వారా కలగజేయబడే స్వాస్థ్యం మనకు కలగదు. ఎందుకు తెలుసా? బికాస్ వీ డింట్ లెఫ్ట్ అవర్ సిన్ఫుల్ లైఫ్. మన పాప జీవితాన్ని మనం వదిలిపెట్టలేదు, మనం కంటిన్యూ చేస్తున్నాం. కుమారులైతే వారసులు.
రెండవ ఆశీర్వాదం ఏంటంటే వారసత్వం. మూడవది ఆశీర్వాదం ఏంటి తెలుసా? అదే 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము. రోమా 8:17. అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా ఏమంట మహిమ పొందుటకు. దేవుని రాజ్యములో నీకేముంటదంట? యేసు ప్రభుగా ఎలా మహిమ ఉందో అలాంటి మహిమ నీకు కూడా కలుగుతుందంట. దేవునితో కూడా వారసులము, బైబిల్లో వ్రాయబడింది, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. దేవుని బిడ్డలారా, పునరుత్థానము ద్వారా దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? పరలోకంలో యేసు ప్రభు మహిమ కలిగిన దేవుడు కదా. పరలోకంలో నీవు దేవుడు కాదు, నువ్వు కుమారుడు కాబట్టి నీకు కూడా ఒక మహిమ ఉంటుంది, నీకు కూడా ఒక మహిమ ఉంటుంది. అందుకే ఎవరైనా చనిపోయిన వారిని చూడండి, వాళ్ళు కనబడినప్పుడు ఏ రకంగా కనబడతారు? వ్యాధిగ్రస్తులుగా, చచ్చిపోయినప్పుడు సెలైన్ పెట్టుకొని ఎట్లా చచ్చిపోయింటారో అలా కనబడరు. చాలా బ్రైట్గా, చాలా హెల్తీగా, చాలా ఏమన్నా చెప్పాలి, విత్ ఆల్ విగర్ దే విల్ కమ్. వాళ్ళు చాలా ఆరోగ్యకరమైన వ్యక్తులుగా కనపడతారు. ఎందుకు తెలుసా? దే విల్ క్యారీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను వాళ్ళు తీసుకొని వస్తారు. దేవుని బిడ్డలారా, అందుకే రూపాంతర కొండ మీద యేసు ప్రభు ఏ రకంగా కనపడ్డాడు? మహిమతో కనపడ్డాడు, మహిమతో కనపడ్డాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా నువ్వు రక్షించబడి మారు మనసు పొంది ప్రభు కోసం భక్తిగా జీవిస్తూ ఉంటే పునరుత్థానం ద్వారా నీకు కలిగేటువంటిది ఏంటి తెలుసా? పరలోకంలో మహిమ, మహిమ, మహిమ. భూలోకంలో ఫోటోలో కొంచెం బాగా రావాలంటే ఫౌండేషన్ కదా దాని అనేది, ఫౌండేషన్ వేయాలి, అంత పుయ్యాలి, అంత రాయాలి, ఇంకొక రుద్దాలి, ఏదేదో చేయాలి. అంత చేస్తే కానీ అడిగి రాం మనం. పరలోకంలో ఏమీ లేదు. పరలోకంలో యూ విల్ హ్యావ్ గ్లోరీ. దేవుడు అంటున్నాడు, భూలోకంలో నువ్వు ఏదో స్పెషల్గా కనపడడానికి ఏదేదో పూసుకొని ఏదేదో చేయాలి. అది వాడబారేటువంటిది. ఈరోజు బ్రైట్గా కనపడతావు, రేపు బ్రైట్గా ఏముండవు, రేపు వాడిపోయింటాం. దేవుని బిడ్డలారా, అందుకే చర్చిలో చూసినప్పుడు చాలా బ్రైట్గా ఉంటుంది, ఇంటికి పోయి చూసినప్పుడు అరే ఏది వీలా అని కనపడుతుంది మనకు. ఎందుకు తెలుసా? దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఎందుకు? ఇక్కడ అప్ ఉంటుంది కదా, మేకప్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది అప్పు. పరలోకంలో అవే ఉండవు. పరలోకంలో స్వాస్థ్యం ఏంటి తెలుసా? మహిమ, మహిమ. దేవుని బిడ్డలారా, దేవుని బిడలమైతే దేవుడిచ్చే స్వాస్థ్యం ఏంటి తెలుసా? మహిమ. దేవుడు నీకు ఇచ్చే స్వాస్థ్యం. 5వదిగా చూస్తే బైబిల్లో గమనించండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తాడంట? తుడిచివేస్తాడు. పరలోకంలో కన్నీరు కార్చడం అనేటువంటి దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ ఏదైనా కారణం చేత కన్నీరు కార్చబడిందా, దేవుడే వచ్చి తుడుస్తాడంట. 2, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనని ఇక్కడ ఉండదు, మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి గొప్ప స్వరము చెప్పుట వింటిని. అంటే పరలోకంలో ఉండేటువంటి జీవితం ఏంటి తెలుసా? స్వాస్థ్యం ఏంటి తెలుసా? నీకు వచ్చేటువంటి ఇన్హెరిటెన్స్ ఏంటి తెలుసా? బాధ లేని జీవితాన్ని పరలోకంలో అనుభవిస్తావు. హల్లెలూయా. బాధ అసలు ఉండదు, కన్నీరు కానీ దుఃఖము కానీ. బైబిల్లో చూడండి, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, పరలోకంలో ఉండదు. నిత్య సంతోషం, నిత్య సమాధానం, నిత్యము ప్రభువులో ఆనందించే కృప కలుగుతుంది. ఎవరికి? పునరుత్థానము ద్వారా ఎవరైతే ప్రభు బిడ్డలు అయి ఉంటారో వాళ్లకు దేవుడు ఇచ్చేటువంటిది ఏంటి తెలుసా? స్వాస్థ్యం. పరలోకంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు కలిగి ఉంటావు. పరలోకంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటావు. అది ఎలాంటి జీవితం తెలుసా? బాధ లేని జీవితం, బాధ లేని జీవితం. దేవుని బిడ్డలారా, పరలోకంలో ఇంకేం కలుగుతుంది తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52-53 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. చాలు. దేవుడిచ్చే స్వాస్థ్యం ఏంటి తెలుసా? కొత్త శరీరం అంట. దేవుని బిడ్డలారా, బైబిల్లో చెప్పబడినటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము ద్వారా దేవుడు మనకు స్వాస్థ్యం ఇస్తాడు. ఆ స్వాస్థ్యం ఎలాంటిది అంటే
క్రొత్త శరీరము. క్రొత్త శరీరం, దానికి బైబిల్ పెట్టిన పేరేంటి తెలుసా? మహిమ శరీరం. మహిమ శరీరం, మహిమ కలిగినటువంటిది శరీరం. ఆ శరీరం మామూలు శరీరం కాదు. ఆ శరీరం ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏమైనా చేయగలదు. అందుకే యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభుకున్న శరీరం ఏంటి తెలుసా? మహిమ శరీరం. అందుకే అందరూ తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని ఉన్నా కూడా లోపలికి దేవుడు వచ్చేసాడు. అది మహిమ శరీరం. మహిమ శరీరం. అందరూ చూస్తుండగా కొండపై నుంచి పైకి వెళ్ళిపోయాడు. దేవదూతలు చెత్తుకొని పోయారా? లేదు, మహిమ శరీరం కాబట్టి అలా వెళ్ళిపోయాడు అంతే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, పునరుత్థానము ద్వారా నీకు కలిగే స్వాస్థ్యం ఏంటి తెలుసా? ఎవరికి లేని స్వాస్థ్యం. శరీరం నరకానికి వెళ్తుంది కొంతమందిది, నీదైతే పరలోకానికి వెళ్ళే శరీరం, మహిమ శరీరం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పునరుత్థాన శక్తి నీ జీవితంలో అందించేటువంటిది ఏంటి తెలుసా? యూ విల్ హ్యావ్ ఎ న్యూ బాడీ. అది రోగం లేనిటువంటి శరీరం, ఎక్కడికైనా వెళ్ళగలిగిన శరీరం. క్షణములో ఇక్కడ నుంచి పరలోకం, పరలోకం నుంచి ఇక్కడికి రాగలిగినటువంటి విత్ ఇన్ ఎ ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ ఇట్ విల్ బి చేంజ్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పరలోకములో దేవుని బిడ్డగా నీకు ఉండేటువంటి శరీరం ఏంటి తెలుసా? మహిమ శరీరం. మహిమ శరీరం. ఈ లోకంలో ఉన్న శరీరం చలికి తట్టుకోలేదు. అందుకే కదా కొద్దిసేపు ఏసీ 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 కావాలని కూర్చున్నాం, మళ్ళీ మనమే ఆఫ్ చేస్తాం. ఎందుకు? తట్టుకోలేదు ఈ శరీరం. ఇది మామూలు శరీరం, ఇది వాడబారే శరీరం కదా. వేడి ఎక్కువైందా, చలికాలం అనుకుంటా, అబ్బా ఎప్పుడెప్పుడు పోతుంది, ఎండాకాలం వస్తే ఎప్పుడెప్పుడు పోతుంది, వర్షాకాలం ఎప్పుడెప్పుడు ఆగిపోతాయి. ఇది మన శరీరం. వీఆర్ లిమిటెడ్. మనము చాలా సంకుచితమైన శరీరాన్ని కలిగి ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే పునరుత్థాన శక్తి నువ్వు ఆశ్రయిస్తావో నీకంటూ దేవుడు ఒక వాడబారని మహిమ శరీరాన్ని దేవుడు దయచేస్తాడు. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ గ్లోరీ. అది దాని సొంత మహిమ కలిగినటువంటి శరీరముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇంకా ప్రకటన గ్రంథంలో చూస్తే దేవుడు మనకు క్రొత్త పేరు కూడా పెడతాడు అంటండి. ఇప్పుడు నా పేరు సుధీర్, పరలోకంలో సుధీర్ ఉండదు, వేరే పేరు పెడతాడు దేవుడు. ఎందుకు కొత్త పేరు పెడతాడు? ఏమి ఈ పేరుతో చాలామంది కావచ్చు కదా అనే ప్రశ్నలు మీకు వస్తే, ఉదయకాలాన జూమ్ ప్రేయర్లో సందేశం అందించాను, అది యూట్యూబ్లో ఉంటుంది చూడండి. ఎందుకు దేవుడు కొత్త పేరు పెట్టాలనుకున్నాడు? ఏం పాత పేరు ఉంటే ఏమి ప్రాబ్లమా? అంటే భారతదేశంలో ఉండే పేర్లే కాదు, ప్రపంచ దేశంలో ప్రతి ఒక్కరికి గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ న్యూ నేమ్. కొత్త పేరును దేవుడు దయచేస్తాడు. దేవుని బిడలారా, దేవుడు నీకు ఇచ్చే స్వాస్థ్యం ఏంటి తెలుసా? పునరుత్థానము తర్వాత పేతురు అంటున్నాడు, పునరుత్థానం అంటే ఏదనుకున్నారు? యేసు తిరిగి లేవడం కాదు. పునరుత్థానము ఒక స్వాస్థ్యాన్ని నీకు దయచేస్తుంది. అది వాడబారనిది, నిత్యమైనది, అది పాపము లేనటువంటిది, దేవుడిచ్చే స్వాస్థ్యం అది. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తాను. ఇందాక ఏమని చెప్పాను నేను? చనిపోయిన తర్వాత ఆస్తి వస్తుంది. మా నాన్న చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం నాదే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఆస్తి యేసుప్రభుదా మందా? చచ్చిపోయి కదరా అనుకుంటాం. ఇందాక ఏదో వస్తుంది, మహిమ శరీరం అన్నారు, మహిమ వస్తుంది అన్నారు, పేరు ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు చనిపోతే సరే అవన్నీ మనకు వస్తాయి. చనిపోయి తిరిగి లేచాడు, సదాకాలం మీతో ఉంటానన్నాడు. మరి స్వాస్థ్యం దేవుందా మందా? దేవుని బిడ్డలారా, దేవుడు స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చిన తర్వాత పిల్లలు చాక్లెట్ నాది నాకి అంటారు చూసారా, అలా అన్నాడు దేవుడు. దేవుడు అంటాడు, నేను తిరిగి లేచాను, ఈ స్వాస్థ్యం నా కుమారుందే, దీనికి గ్యారంటీ నేనున్నా, ఈ స్వాస్థ్యం నా కుమారుంది అని నీ స్వాస్థ్యానికి ఒక ముద్ర వేస్తాడు దేవుడు. అంతేగాని నేను తిరిగి లేచాను నాది నాకి అన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పునరుత్థానం అంటే ఏంటి తెలుసా? యూ విల్ హ్యావ్ గాడ్స్ ఇన్హెరిటెన్స్. దేవుని యొక్క స్వాస్థ్యం నీకు కలుగుతుంది. దేవుని యొక్క స్వాస్థ్యం. దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడు అయ్యేటువంటి కృప, ఆయనతో కూడా వారసులం అయ్యేటువంటి కృప, మహిమ పొందేటువంటి ఆ యొక్క స్వాస్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. అది నిత్యమైనటువంటిది, వాడబారనేటువంటిది, బాధ లేనటువంటి లోకంలో దేవుడు నీకు స్వాస్థ్యం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక చిన్నప్పుడు నేను విన్నటువంటి పాట, విబిఎస్లో విన్నటువంటి పాట, నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు. నా కోసం ఎవరు కట్టారంట ఇల్లు? పరలోకంలో యేసుప్రభు కట్టాడు. అది సుందరము బంగారిల్లు.
దేవుని బిడ్డలారా, భూలోకంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా, అంబానీ కాదు కదా, బిల్గేట్ కాదు, ఎవరింటినైనా చూడండి, అక్కడక్కడ బంగారం ఉంటుంది, గ్లాసులు బంగారం ఉంటాయి, చైన్లు బంగారం ఉంటాయి, అది ఉంటాయి. బంగారంతో ఇల్లు ఉండదు. కానీ పరలోకంలో దేవుడు నిర్మించే భవనాలు, అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, వజ్ర వైడూర్యాలు మనుమాణిక్యాలతో దేవుడు కోట కొమ్మలను అలంకరిస్తాడంట. ఆయన ఆ యొక్క పరలోకంలో వీధులు బంగారమయం. అలాంటి దానికి స్వాస్థ్యముగా దేవుడు నీకు ఇస్తాడు. అందుకే శిష్యులతో అంటాడు దేవుడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో, కలవరపడనీకుడి, తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తా. ఐ విల్ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతాడు. పునరుత్థానం ద్వారా ఏం కలిగింది తెలుసా? నీకు నాకు పరలోకంలో స్వాస్థ్యం, వాడబారనిది అక్షయమైనటువంటి ఒక స్వాస్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇలాంటి భాగ్యము దేని ద్వారానైనా కలుగుతుందా చెప్పండి? ఎక్కడైనా దొరుకుతుందా? ఏ గ్రంథమైనా చెబుతుందా ఇలాంటిది? ఎక్కడ ఉండదు. ఎందుకు తెలుసా? ఎవరు కూడా మరణాన్ని జయించలేదు. అందరూ మరణం దగ్గర ఆగిపోయారు, మరణం దగ్గర. అందుకే కొత్త డైలాగులు ఇచ్చుకున్నారు దానికి. ఏది? యోగ నిద్ర అని, మహానిద్ర అని, లేకపోతే కొత్త రూపంలోకి మళ్ళీ వస్తా అని. దేవుని బిడలారా, దీస్ ఆర్ ఆల్ ద నథింగ్ బట్ కవరింగ్ ద థింగ్స్. కానీ దేవుడు మరణాన్ని గెలిచి, అందరి కళ్ళ ఎదుట మరణాన్ని గెలిచాడు. అది కూడా ఎప్పుడో కాదు, 2026 సంవత్సరాల కిందట గెలిచి యేసు ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, ఇప్పుడు ఆ పునరుత్థానము ద్వారా నీకు నాకు స్వాస్థ్యం. ఈ లోకంలో ఉన్నవి బంగారము, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. కానీ పరలోకం నిత్య స్వాస్థ్యం. పరలోకానికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు తన పునరుత్థాన శక్తి ద్వారా ఇవ్వాలని కోరుతున్నాడు. ప్రొవైడెడ్. పునరుత్థానాన్ని గురించి తెలుసుకుంటే కాదు, పునరుత్థానాన్ని గురించి వింటే కాదు, పాపాలు ఒప్పుకొని ప్రభు కోసం ఎవరైతే భయభక్తులతో జీవిస్తారో వాళ్ళకే స్వాస్థ్యం. దేవుని బిడ్డలారా, గాడ్స్ ఇన్హెరిటెన్స్ ఈస్ బేస్డ్ ఆన్ ఓన్లీ వన్ కండిషన్. ఇఫ్ యు లివ్ సిన్ అండ్ లివ్ ఎ రైచియస్ లైఫ్, లివ్ ఎ హోలీ లైఫ్, దెన్ యు ఆర్ హ్యావింగ్ ద పార్టేకర్స్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. ఆ యొక్క స్వాస్థ్యంలో నీకు పాలి భాగస్తునివి నువ్వు అవుతావు. కానీ నేను పాపము చేసుకుంటూ వెళ్తాను, పాపం చేస్తాను క్షమించబడతాను, పాపం చేస్తాను క్షమిస్తాను, ఎప్పటికీ పాపంలో ఉండేటువంటి వ్యక్తి అయితే యూ విల్ నాట్ హ్యావ్ ద ఇన్హెరిటెన్స్. నీకు స్వాస్థ్యం అనేటువంటిది ఉండదు. నువ్వు రక్షించబడినావని అనుకోవచ్చేమో, కానీ రక్షించబడుతూనే ఉంటూ పోతే ఎప్పుడు నువ్వు జీవితంలో బాగుపడేది? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు. మన జీవితంలో పాపం విషయంలో కరాఖండితమైన కొన్ని తీర్మానాలు చేయకపోతే స్వాస్థ్యం మనకుండదు. పునరుత్థానుడైన దేవుడు స్వాస్థ్యం ఇవ్వడానికే ఆయన మరణాన్ని గెలిచాడు. కానీ ఇఫ్ వీఆర్ నాట్ రెడీ టు లీవ్ అవర్ సిన్ఫుల్ లైఫ్, గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ ఇన్హెరిటెన్స్. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ఉండడు. మొదటి వారు కడపటి వారు అవుతారు. ఎందుకు తెలుసా? నీవు మొదటే చాలా బాగున్నావు, ఇప్పుడు మెల్లిమెల్లిగా వాక్యం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, అలవాటు క్రైస్తవ్యంలోనికి వచ్చేసాం. అప్పుడప్పుడు దేవుని దగ్గరికి, అప్పుడప్పుడు భక్తి, మిగతా సందర్భాల్లో పాపము చేస్తూ నీ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా మారిపోవడానికి 1,00,000 అవకాశాలు సాతాను నీకు ఇస్తుండగా వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావా? ఒకరోజు వస్తుంది, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఏమీ లేనటువంటి ఒక వ్యక్తిగా మారిపోతావు, ఏమీ లేనటువంటి వ్యక్తిగా. అందుకే బైబిల్ నీ నామమున ప్రవచించలేదా, సేవ కూడా చేశారు, వరాలు కూడా, అభిషేకం కూడా వచ్చేసి అన్నీ ఉన్నాయి, కానీ జీవితం మారకపోతే స్వాస్థ్యం లేదు. పరలోకములో భద్రపరచబడిన స్వాస్థ్యము మాత్రము ఉండదు. పాపి పరలోకానికి వెళ్తాడు ఎప్పుడు పాపాన్ని విడిచిపెడితే. పాపాన్ని ఇఫ్ యు క్యారీ ఆల్వేస్ విత్ యూ, నీతో పాటు పాపాన్ని పరలోకానికి తీసుకుపోవడానికి దేవుడు ఒప్పుకోడు. పాపము లేని లోకం అది. పాపికి స్థానం ఉంటుంది తన పాపాన్ని విడిచిపెడితే. పాపాన్ని కలిగి ఉంటే హూ ఎవర్ యు మే బి, దేవుడు అంటాడు, ప్రభువా ప్రభు అని పిలిచేవాడైనా లేదా ప్రవచించేవారైనా, బోత్ ఆర్ ఈక్వల్ టు మీ, దే విల్ నాట్ హ్యావ్ ఎన్ ఎంట్రన్స్ ఇన్ మై ప్లేస్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, పునరుత్థానం గొప్ప నిరీక్షణ, మనకు స్వాస్థ్యం కలుగుతుంది. కానీ ఆ స్వాస్థ్యం నీ జీవితంలో నువ్వు నడిచే జీవితం ఆధారపడి ఉంటుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, ప్రభువా ఈ యొక్క స్వాస్థ్యాన్ని నేను పొందుకోవడానికి నేను ఎక్కడ నా జీవితాన్ని సరిచేసుకుంటాను అని ఆయన వైపు చూద్దాం. అందరం లేచి నిలబడి, ప్రభువా నా జీవితంలో వాడబారనిది అక్షయమైనటువంటిది ఆ యొక్క స్వాస్థ్యాన్ని నాకు దయచేయండి ప్రభువా అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. నీ ఫ్రెండ్స్ దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, ప్రతి చోట గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ సెపరేటెడ్ క్రిస్టియన్ లైఫ్.
ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడే క్రైస్తవ జీవితాన్ని దేవుడు కోరుతుండగా జీవిస్తున్నామా లేదా? ప్రభువా ప్రభు అని పిలుస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, మేము దేవుని మందిరానికి వస్తున్నాం కదా. డోంట్ బీ అండర్ దట్ రాంగ్ థాట్ లైఫ్, బికాస్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ద ఇన్హెరిటెన్స్. అది స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వదు. బయట ఉంటాం, స్వాస్థ్యం అనుభవించినటువంటి నరకంలోకి వెళ్ళిపోతాం మనం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిండగా ఇంకా ఏ పాపాలు మన జీవితంలోనే మనకు తెలుసు, ఒప్పుకుందాం, ప్రభు యొక్క స్వాస్థ్యానికి అర్హులమవుదాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంటున్నా. సత్యమైనటువంటి నీ వాక్యాన్ని బట్టి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నీ వాక్యాన్ని బట్టి దేవా, మొహమాటం లేని నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాట పునరుత్థానము ఇచ్చేటువంటి స్వాస్థ్యము, గొప్ప దీవెన గురించి ఈరోజు మేము విన్నాం ప్రభువా. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ స్వాస్థ్యం పొందాలి అంటే మా పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క బిడ్డలుగా, ఆయన కుమారులుగా కుమార్తెలు కావాలనేటువంటిది మేము ఈరోజు విన్నాం ప్రభువా. దేవా, ఇంకా ఏ పాపము మా జీవితాల్లో ఉందో, ఏ అవిధేయత ఉందో, ఏ వాక్య వ్యతిరేకమైన జీవిత విధానం ఉందో, ఎక్కడ ఇంకా పాపంతో కలిసిపోతున్నామో, ఇంకా పాపాన్ని కలిగి దాన్ని కవర్ చేసుకునేటువంటి పరిస్థితులకు వచ్చాము నాయనా, మీకు తెలుసు ప్రభువా. మీ రక్త మమ్మల్ని కడుగునుగాక, మీ రక్త మమ్మల్ని కడుగునుగాక. ప్రతి పాపము నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభువా. పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా పోరాటమాడి పరిశుద్ధులుగా జీవించే కృప మాకు కలుగునుగాక. పరిశుద్ధత కొరకైన పోరాటము చేయుదుముగాక. పాపముతో కాంప్రమైజ్ కాకుండా ఉందుముగాక. పరిశుద్ధులముగా జీవించుదుముగాక. ప్రభుకి ఇష్టలుగా జీవించుదుముగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించండి. మీ ఆత్మ కార్యాలు దేవా సమృద్ధిగా జరిగించండి నాయన, సమృద్ధిగా జరిగించండి నాయన. ఈ దినం ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దర్శించునుగాక. స్వాస్థ్యానికి దూరం కాకుండా ప్రభు ఇచ్చే స్వాస్థ్యాన్ని అనుభవించే కృప మాకు, మా కుటుంబ సభ్యులకు దయచేయండి ప్రభువా. తన లోకంలో పాపంతో కలిసిపోయేటువంటి ఆ కాంప్రమైజ్ క్రిస్టియన్ లైఫ్ లో నుంచి మాకు విడుదల కలుగునుగాక. యేసయ్యా, నీ రక్తము ద్వారా విడిపించండి నాయనా. గొప్ప కార్యాలు జరిగించండి. నిత్య స్వాస్థ్యాన్ని పొందే కృప మా ఒక్కొక్కరికి దయచేసి మహిమను పొందువని, ఈ తాత్కాలికమైన లోకంలో, ఈ టెంపరరీ ట్రాన్సిటరీ వరల్డ్ లో నుంచి నిత్య రాజ్యంలోనికి వెళ్ళేటువంటి సమయం ఎంతో ఎంతో దూరంగా లేదు నాయనా. కాబట్టి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. మేము జాగరూకులమై ఉండడానికి సహాయం చేయండి. మోసగించే పరిస్థితుల నుంచి బయటపడదుముగాక, సరిచేయబడదుముగాక, సరిచేయబడదుముగాక, సరిచేయబడదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని సంపూర్తిగా మార్చున్నట్లుగా సహాయం చేసి మహిమను పొందుమని, మమ్మల్ని మా కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ, దేవ పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటూ, యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.